నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. డీజే టిల్లు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ దానికి సీక్వెల్గా వస్తున్న టిల్లు స్క్వేర్ కూడా చాలా మంచి హిట్ అయింది. అండ్ 100 కోట్ల వైపు వసూలు చేయడానికి రెడీగా ఉంది. సో ఇప్పుడు డీజే టిల్లులో సిద్ధు జొన్నలగడ్డ గారికి ఫాదర్గా యాక్ట్ చేసిన మురళీధర్ గౌడ్ వారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఈ మూవీ గురించి అండ్ ఈ మూవీ సక్సెస్ గురించి బోల్డ్ అనే విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. చిన్న కరెక్షన్ చేస్తాను. నేను సిద్ధు జొన్నలగడ్డకి నేను ఫాదర్ని కాదు, టిల్లుగాడికి ఫాదర్. ఓకే, మూవీలో టిల్లు గారికి ఫాదర్. సో రెండు మూవీస్లో యాక్ట్ చేశారు, టిల్లు డీజే టిల్లులో అండ్ టిల్లు స్క్వేర్లో. సో ఎలా అనిపిస్తుంది? రెండు పెద్ద హిట్స్ అయినాయి. వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఇంత షార్ట్ పీరియడ్లో అన్నీ మీరు నటించిన ప్రతి ఒక్క మూవీ హిట్, సూపర్ హిట్. సో కలెక్షన్స్ అన్నీ కమర్షియల్ హిట్స్. ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. కెరీర్ బాగా సాగుతున్నది. సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నాను. ఫాదర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఫాదర్ క్యారెక్టర్ కాకుండా ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయి. కొన్ని నన్నే మెయిన్ క్యారెక్టర్గా పెట్టి ఒక 2 సినిమాలు కూడా రాబోతున్నాయి. అంటే ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. సో నెక్స్ట్ కూడా కడుపుబ్బ నవ్వుకోబోతున్నాం. అంటే మీరు ఆ రెండు సినిమాలు ఏవైతున్నాయో నేను మెయిన్ క్యారెక్టర్స్ వేస్తున్న సినిమాలు, రాబోయే సినిమాల్లో ఇది ఫాదర్ క్యారెక్టర్ ఫన్నీ క్యారెక్టర్ కాదు, అది కొంచెం సీరియస్ ఎమోషను, ఒక 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 రేంజ్లో ఉంటుంది. అది లైక్ ఎలాంటి మూవీ అనుకోవచ్చు, ఎలాంటి జోనర్ అనుకోవచ్చు? అంటే ఫ్యామిలీ స్టోరీయే, కాకపోతే నన్ను ప్రధాన పాత్రగా పెట్టుకొని ఈ కామెడీ కాకుండా ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ క్యారెక్టర్గా లేకుంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా ట్రీట్ చేద్దామని నన్ను ఆ విధంగా నా ఓన్గా వాళ్ళు రాస్తున్నారు. 2 సినిమాలు అలాగున్నాయి. అండ్ బలగం మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయింది. బలగం మూవీలో నల్లి బొక్కల కోసం కొట్టుకుంటున్నారు. నిజంగా అలా ఇప్పటికీ అలా జరుగుతుందంటారా? ఒక నల్లిబొక్క కోసమే కాదు, ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా గొడవలు జరగడం సహజమే. అవి పంతాలు అనేవి వచ్చినప్పుడు ఒక చిన్న అవమానంగా ఫీల్ అయినప్పుడు అది ఆ యొక్క రియాక్షన్ ఉంటుంది. బేసిక్గా తెలంగాణ అంటేనే ఇలాంటి ముక్కల విషయంలో చాలా పర్టికులర్. తెలంగాణలో కొంచెం అభిమానము, ఆత్మాభిమానం ఎక్కువ. ఈ పంతాలు పట్టింపులు కొంచెం ఎక్కువే. ఒకసారి ఒక మాట మాట్లాడటం మానేశారు అంటే కొన్ని సంవత్సరాల తరబడి ఎదురుగా ఉన్నా కూడా మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితి. కొట్లాటలు ఉండవు, గొడవలు ఉండవు, అవన్నీ ఉండవు, ముష్టిఘాతాలు ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే సైలెంట్గా ఉండిపోతారు, మాటలు లేవు, మాకు వాళ్ళకి రాకపోకలు లేవు, మేమిటు వాళ్ళటో అనే పద్ధతులు ఉంటాయి. అండ్ బలగం తెలంగాణ మూవీ, డీజే టిల్లు తెలంగాణ మూవీ, టిల్లు స్క్వేర్ కూడా తెలంగాణ మూవీ, ఈవెన్ భగవంత్ కేసరి కూడా తెలంగాణ మూవీ. యా, ఎప్పుడు ఆంధ్రాలో, ఇప్పుడు వేరే స్లాంగ్లో ఇప్పుడు కనిపించబోతున్నారు, వేరే స్లాంగ్లో ఎప్పుడు యాక్ట్ చేస్తున్నారు. క్యారెక్టర్ అనేది వస్తే డెఫినెట్గా నేను దాన్ని కూడా చేస్తాను కదా. ఇప్పుడు పుష్ప చేస్తున్నాను. పుష్పలో చిత్తూరు లాంగ్వేజ్ కదా. పుష్పలో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? 15th ఆగస్ట్ చూద్దాం. అది 15th ఆగస్ట్కి, అప్పటి వరకు ఈగర్గా వెయిట్ చేయాల్సింది. యా. సో ఇంతకుముందు బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు మీరు పేదరికంతో వల్లనే ఆగిపోయారు ఇండస్ట్రీలోకి రావడానికి, ఇంత టైం పట్టింది అని చెప్పారు. నిజంగా ఎలా ఫేస్ చేశారు? అఫ్కోర్స్ పేదరికం అనేది ఉన్నది, కానీ పేదరికం వల్లనే రాకుండా ఉండలేదు. నాకు ఫ్యామిలీ ఉన్నది కాబట్టి నేను వాళ్ళని వదిలేసి ఇండస్ట్రీకి పోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అని ఆ విధంగా నేను నా జాబ్ని చూసుకుంటూ నా ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్నాను. రిటైర్ అయిపోయిన తర్వాత నా డిజైర్ ఏదైతే ఉన్నదో, అఫ్కోర్స్ డిజైరే కాదు, ఇట్ ఈస్ మై అంబిషన్ ఆల్సో, దాన్ని నెరవేర్చుకోవాలనే దిశగా సీరియల్స్ చేద్దామని అనుకున్నాను. అంటే నేను ఒక యాక్టర్ అవ్వాలని అనుకున్నానే తప్ప సినిమాల్లో యాక్టర్ అవ్వాలి ఇంకేదో అని అనుకోలేదు. సినిమాల్లో నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి నాకు వేషాలు ఇవ్వరు అని నేను అనుకున్నాను. నేను బోలెడు అవకాశాలు ఉంటాయి ప్రయత్నం చేస్తే, నేను అనుకున్నాను అలాగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నాకు అవకాశాలు రావు అనుకొని రిటైర్ అయిన తర్వాత ఒక 3 monthsకి నేను టీవీ సీరియల్స్లో చిన్న క్యారెక్టర్స్ వస్తుంటాయి పోతుంటాయి కదా, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో, నేను హాయిగా చేసుకోవచ్చు అని అనుకున్నాను. ఆ విధంగా చేస్తున్న సందర్భంగా దాంట్లో రావడం కూడా కష్టమే. టీవీ సీరియల్స్లో చిన్న క్యారెక్టర్స్ రావడం కూడా కష్టమే, దానికి కూడా కాంపిటీషన్ ఎక్కువ, చాలా కాంపిటీషన్ ఉంటుంది, దాంట్లో కూడా బాగా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. అలా జరుగుతున్న సందర్భంలో 1-2 డైరెక్టర్స్ నాకు సజెషన్ చేశారు, సార్ మీరు బాగా చేస్తున్నారు, మీరు ఇంకా బాగా చేస్తారు, మీరు సినిమాల వైపు వెళ్ళండి సార్, సీరియల్స్ చేయండి, సినిమాల వైపు వెళ్ళండి, మీకు మంచి క్యారెక్టర్ వస్తే మీరు ఎస్టాబ్లిష్ అవుతారు సార్, మీకు మంచి ఫేమ్ వస్తుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది, యాజ్ అన్ యాక్టర్ మీరు బాగా ఉంటారు అని చెప్పేసి ఒకరిద్దరు చిన్న స్మెల్ చేసి నాకు సజెషన్ చేశారు. అప్పుడు నేను సినిమాల వైపు వెళ్ళాను అలాగా. బట్ ఎవరైనా పేద కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కూడా చాలా డేరింగ్ స్టెప్ తీసుకొని ఇండస్ట్రీలోకి వస్తూ ఉన్నారు. అండ్ మనం మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకున్న, రవితేజ గారిని తీసుకున్న, సో వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. ఎందుకు మీరు ఆ డేరింగ్ స్టెప్ తీసుకోలేకపోయారు ముందే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మీరు కంపేర్ చేసింది ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఉన్న తేడా అదే. ఆంధ్రాలో
ఈ సినిమా కల్చర్ అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగమే. సినిమాల్లో చేయడానికి వెళ్ళాడు, ఫలానా పని చేస్తున్నాడు, సినిమాల వైపు వెళ్ళాడు అని అంటే అది వాళ్ళు కామన్గా తీసుకుంటారు. కానీ మా తెలంగాణలో ఆ కల్చర్ లేదు. సినిమా చూడటం వరకే మేము పరిమితమైనాం తప్ప సినిమా మేకింగ్లో కానీ, సినిమాలో ఒక పార్ట్ కావటం కానీ, ఒక యాక్టర్గా కావటం కానీ మాకు అది లేదు. పైగా మాకు దూరం, మద్రాస్ దూరం. అప్పుడంతా ఇండస్ట్రీ మద్రాసులోనే ఉండేది కదా. మా దగ్గర కొంచెం చొరవ తక్కువ. తెలంగాణ వాళ్ళకి కొంచెం చొరవ, కలుపుగోలుతనం తక్కువ, దూకుడు తక్కువ. ఆ విధంగా దాన్ని మా దగ్గర కొంచెం భాగవతులని, ఈ వీధి భాగవతాలు, ఒగ్గు కథలు, బుర్ర కథలు, వీటికే అది కూడా టైంపాస్కే. అది ఒక తెగ వాళ్ళే చేసేవారు, అందరు చేసేవాళ్ళు కూడా కాదు. కాబట్టి ఆ సినిమాలు చేయాలనో, సినిమా యాక్టర్ అవ్వాలనో ఆలోచన ఎవరికి సాధారణంగా రాదు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని బయటకు చెప్పుకోలేరు. ఇన్ కేస్ చెప్పుకున్నా కూడా దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. ఇన్ని ఉంటాయి దానికి. కాబట్టి నేను కూడా సాహసించలేదు. పైగా నేను మద్రాసు వెళ్ళి అఫ్కోర్స్ డెఫినెట్గా నా లోపల ఒక అద్భుతమైనటువంటి కాంక్ష ఉన్నది, బలమైన కోరిక ఉన్నది. నేను ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ అనేది ఉన్నది ఖచ్చితంగా. నా యాంబిషన్ అని కూడా చెప్పాను మీకు. కాకపోతే ఏంటంటే నా పరిస్థితులను కూడా నేను బేరీజ్ వేసుకున్నాను. పరిస్థితులు, నాకు ఉన్నటువంటి బాధ్యతలు, ఇవన్నీ చూసి ఒకటి అనుకున్నది ఏంటంటే ఎప్పుడైనా యాక్టర్ అనేవాడికి ఏజ్ లిమిట్ లేదు. పసి గుడ్డుకి వేషం ఉంటుంది, బెడ్ మీద ఉన్నవాడికి వేషం ఉంటుంది, ఈవెన్ కొన్ని సందర్భాల్లో చచ్చిన శవానికి కూడా వేషం ఉంటుంది. అవసరం, ఒక డెడ్ బాడీ కావాలి మనకు. అట్లా దీనికి ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మన కోరిక ఎప్పుడైనా తీర్చుకోవచ్చు అని నేను నింపాదిగా ఉన్నాను అనమాట. బట్ ఇంతవరకు దాన్ని క్యారీ చేస్తూ మీ అంబిషన్ని ఇక్కడ దాకా వచ్చారు అంటే ఎలా అనిపిస్తుంది? అది నథింగ్ బట్ గ్రేస్ అండి. అన్ని రోజులు దాచుకొని, గాడ్స్ గ్రేస్ అది అంతే. నేను కష్టపడ్డాను, కష్టపడుతున్నాను, కష్టపడతాను. ఏది మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా కూడా దైవానుగ్రహం కూడా ఉండాలి, మనకు దైవానుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం నా మీద ఉన్నది కాబట్టి, నాలో బలమైనటువంటి ఒక కోరిక ఉన్నది కాబట్టి ఆ దేవుడు నాకు మద్దతు పలుకుతున్నాడు. మీ నాన్నగారు ఉంటే ఇంతకుముందే వచ్చేవాడిని అన్నారు ఇండస్ట్రీకి. నో, మా నాన్నగారు రీసెంట్గా చనిపోయారు, 2000లో చనిపోయారు ఆయన. నాకు అప్పటికి 45 years ఏజ్. అంటే లేదు అలాంటిది ఏం లేదండి. నాన్నగారు ఉంటే వెళ్ళిపోవడం అంటూ ఏం లేదు. నాన్నగారు ఉన్నప్పుడే నేను జాబ్లో జాయిన్ అయ్యాను, ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను. అలాంటిది ఏం లేదు. ఇండస్ట్రీకి వచ్చింది నేను ఆఫ్టర్ మై రిటైర్మెంటే. 31st January 2012లో రిటైర్ అయ్యాను నేను యాజ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ ఎలక్ట్రిసిటీ బోర్డు. ఎరెస్ట్వైల్ APCPDCL, ఇప్పుడు దాన్ని TSSPDCL అంటున్నారు ఆఫ్టర్ సెపరేషన్ ఆఫ్ స్టేట్. నేను APCPDCLలోనే రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాతనే నా కోరిక తీర్చుకోవడానికి ఇటువైపు వచ్చాను. సో ముందే రిటైర్మెంట్ తీసుకుందాము సినిమాస్ కోసం అని ఎప్పుడైనా అనిపించిందా? ఒక్కసారి అనిపించింది. ఒక సందర్భంలో టెంప్ట్ అయ్యాను అంటే ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక పెద్ద ఆయన నా యొక్క ఆడిషన్ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యాడు. రామానంద్ గారు. ఎస్, రామానంద్ గారు. ఆయన సామాన్యంగా అసలు ఎవరిని ఇవ్వరు, ఎవరిని అంతగా ఒప్పుకోరు. అటువంటి ఆయన ఇంప్రెస్ అయిపోయి ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అటువంటి ఆయన యొక్క దాన్ని చూసి నేను అంటే అఫ్కోర్స్ నాకు మొదటి నుంచి మెరుస్తూనే ఉన్నది, మనసులో మెదులుతూనే ఉన్నది, వెళ్ళిపోవాలి అని చెప్పేసి అని. ఏజ్ పెరుగుతున్నది, ఇంకెప్పుడు అని అనుకున్నా కూడా అటువంటి కోరిక వచ్చినా కూడా దాన్ని అణుచుకోవటమే జరిగింది, దాచుకోవటమే జరిగింది. తెగించి బయటకు రావటం అనేది జరగలేదు. ఈ ఆప్షన్ ఎప్పుడు వచ్చింది నాకు అని అంటే నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, సరే పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి కదా, ఇంకా నాకు ఇంకో 5-6 years ఆఫ్ సర్వీస్ ఉన్నది, ఎట్లాగో నాకు పెన్షన్ వస్తుంది, సరే సర్దుకుందాము, ఇబ్బంది పడకుండా ఉండొచ్చు నేను అనుకొని టెంప్ట్ అయ్యి అప్పుడు నేను సార్ చెప్పాను కూడా, సార్ ఇలాగ అనుకుంటున్నాను సార్, పొరపాటున కూడా పని చేయొద్దు మీరు అన్నాడు ఆయన. అని అంటూ ఇంకొక మాట చెప్పాడు, మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత రండి సార్, ఎక్కడికి పోదు మీ వేషాలు ఎప్పుడు మీకు ఉండే ఉంటాయి, మీరు హాయిగా శుభ్రంగా రిటైర్ అవ్వండి, రిటైర్ అయిన తర్వాత రండి, అప్పటి పరిస్థితిని బట్టి అప్పుడు మీరు వెళ్దురు కానీ ఇప్పుడు మీరు ఉద్యోగం వదిలిపెట్టి ఇక్కడికి రావడం నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఐ నెవర్ సపోర్ట్ యూ, అది నేను అంగీకరించను అని కూడా అన్నాడు ఆయన. నేను అది అది జస్ట్ 1 రోజు 2 రోజులు టెంప్ట్ అయ్యాను. ఆయన ఎస్ అన్నాడు అనుకోండి, ఇమీడియట్గా పెట్టేవాడి రాజీనామా, కానీ వద్దన్నాడు ఆయన. అది కూడా కరెక్టే. ఉద్యోగానికి రాజీనామా చేసి లేదు కదా ఉద్యోగాన్ని వదులుకొని లీగులు పెట్టి తిరగడం కరెక్ట్ కాదండి. అంటే నా ఒపీనియన్, అది ఎవరి ఆలోచన వారిది, నా ఒపీనియన్ అది.
మీ ఫస్ట్ ఆడిషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ ఆడిషను దేనికి ఇచ్చానో తెలియదు కానీ ఒక సీరియల్కే ఇచ్చా. సీరియల్ కూడా ఆడిషన్ తీసుకున్నారు అప్పట్లో. అంటే ఆడిషన్ ఇచ్చినంత మాత్రాన వేషాలు రావండి. అది ఆ ప్రాసెస్ వేరు, ఆ ప్రొసీజర్ వేరు. ఏది ఏమైనా అదృష్టం అనేది ఉంటేనే ఆ పాత్ర వస్తుంది తప్ప మనం ఎంత ప్రయత్నం చేసినా రాదు. మనం ఊరుకుంటే అది ఊరుకోదు, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలో కూడా ఆ పాత్ర నాకు రావడం అనేది నా ప్రయత్నం ఏమాత్రం లేకుండా వచ్చేసింది. అలాగా బలగం సినిమాలో కూడా నా ప్రయత్నం తక్కువ. ఈవెన్ డీజేటీలో చూడండి, గమ్మత్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలు ఏ సినిమాలు కూడా నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళలేదు, నేను వాళ్ళని అడగలేదు. వాళ్ళే పిలిచి ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాను సినిమాలు ఇవన్నీ. అంటే అంతకుముందు నేను తరుణ్ భాస్కర్ గారిది ఒక పిట్ట కథలు అనే ఒక వెబ్ సిరీస్ చేశాను. దాంట్లో రాములు అనే ఎపిసోడ్లో ఎక్స్ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్ వేశాను నేను. అది చాలామందికి నచ్చింది. ఆ పొగరు, ఆ యొక్క ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి ఒక డామినేటింగ్ నేచర్ అయితే ఉన్నదో అది చాలామందికి సినిమాలో, అది బయట వాళ్ళకి అందరికీ రాలేదు. అది వెబ్ సిరీస్లో ఏదో అలా కరోనా పీరియడ్లో వచ్చింది. అది ఎవరు చూడలేదు కూడా దాన్ని. కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాగా చూసి ఎవరబ్బా ఇతను అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అది రెండే రోజులు చేసినాను, 2 సీన్లు, కానీ అది నన్ను బాగా ఐడెంటిటీ అయ్యేలాగా చేసింది. దానికి ఈ సిద్ధు వాళ్ళు వీళ్ళు డీజెటిల్లు చేస్తున్నప్పుడు, స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు హీరోతో సమానంగా ఇంకా కొన్ని సందర్భాల్లో డామినేట్ చేస్తూ హీరో ఫాదర్ క్యారెక్టర్ ఎలివేట్ అవుతున్నది అక్కడ రైటింగ్లో. చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి ఇదేంటి ఇట్లా వస్తున్నది, ఈ కథ ఇట్లా వస్తున్నది, మరి హీరో ఫాదర్ అంటే మరి అంత పర్ఫామ్ చేయగలిగినటువంటి ఎవరు అని అనుకున్నారు. వాళ్ళు 10-15 మందిని ఆడిషన్ చేశారట. 10-15 మందిని ఆడిషన్ చేసిన తర్వాత వాళ్ళకు ఎవరు సూటబుల్ పర్సన్ దొరకలేదు. అందరూ మంచి నటులే దొరికారు, కానీ సూటబిలిటీ ఉన్న వాళ్ళు దొరకలేదు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు తరుణ్ భాస్కర్ గారిని అడిగారు. ఆయన తెలంగాణ సినిమాలో తీయటము, కొంతమందిని బాగా ఆయన లైమ్ లైట్లోకి తీసుకురావడం జరిగింది కదా. అయితే ఆ సిద్ధు ఒకరోజు తరుణ్ గారిని అడిగారట, తరుణ్ భాస్కర్ని, సార్ మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పండి సార్, మాకు ఒక ఫాదర్ క్యారెక్టర్ కోసం కావాలి అని. అంటే ఆయన ఇంకా వేరే ఆలోచన లేదని నా పేరు చెప్పేశాడు. అప్పుడు వాళ్ళు ఆడిషన్కి పిలిచారు. నన్ను పిలిచి ఆడిషన్ తీసుకొని ఒక 2 సీన్లు ఆడిషన్ చేయించుకొని ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ మీకు మేము ఫీడ్బ్యాక్ చేస్తాం సార్ అని చెప్పేసి ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ ఇంకో 2-3 సీన్లు చెప్పి అవి కూడా చేయించుకొని ఆ తర్వాత సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫస్ట్ డే షూట్ ఎలా ఉండింది డీజేటీలో? అప్పుడు ఫస్ట్ డే షూట్ మీకు ఇదే నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని, ఈ విషయం కూడా నాకు సిద్ధు ఆ రోజే చెప్పాడు, ఫస్ట్ డేనే చెప్పాడు. ఫస్ట్ డే మా కాంబినేషన్లో అయితే వచ్చిందో డైనింగ్ టేబుల్ మీద నేను కూర్చొని ఉంటే టిఫిన్ చేస్తుంటే వాడు లోపల నుంచి వచ్చి మమ్మీ అని చెప్పేసి అని పిలుస్తాడు కదా. దాన్ని తీయబోయే ముందు మేము కలుసుకున్నప్పుడు చెప్పాడు, సార్ మిమ్మల్ని తరుణ్ భాస్కర్ గారు చెప్పారు సార్ ఈ క్యారెక్టర్కి అని ఆయన చెప్పాడు. ఫస్ట్ డే ఆ సీనే చేసాం. అదే దోశ తింటుంటే టిఫిన్ చేస్తుంటే అతను వచ్చేసి మమ్మీ నాకు కాఫీ అని చెప్పేసి అడుగుతాడు కదా. కాఫీ ఏందిరా మరి నువ్వు అంటే, వాడు అక్కడ కూర్చొని కాఫీ తాగుతున్నాడు అని చెప్పేసి అంటది. అది ఫస్ట్ డే షూట్. సిద్ధు గారితో మీ జర్నీ ఎలా అనిపించింది? 2 మూవీస్ చేశారు కదా. అంటే సిద్ధు గారితో అంటే పెద్ద ఇంటరాక్షన్ ఏం లేదు మేడం మాకు. సెట్లో కలుసుకోవటమే. ఇప్పుడు మనం వచ్చినట్టుగానే, ఇప్పుడు నేను వచ్చేప్పుడు మీరున్నారు, ఆయన వచ్చే వరకు మేము ఉంటాము, వస్తాము, కూర్చుంటాము, డైలాగ్ అనుకుంటాము, మాట్లాడుకుంటాము, చేసుకుంటాము, మళ్ళీ ఆయనట్టు మేము ఇటు అంతే. సో ఆ డైలాగ్ డెలివరీ, ఇద్దరు కాంబినేషన్స్ చాలా బాగా పండాయి. అక్కడ మేము అనుకునేవాళ్ళం. అంటే ఆయన ఒకటి అనేది, దానికి నేను ఒకటి అనేది. వాళ్ళు డైరెక్టర్ గారు ఉండేవారు, కో డైరెక్టర్ ఉండేవారు, తర్వాత డిఓపి గారు సాయన్న కూడా కొంచెం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. ఆ విధంగా ఒకరికొకరు అనుకోకుండా కొన్ని పదాలు వచ్చేవి. ఆ వాటికి నేను నా రియాక్షన్ వేరే ఒక పదం వచ్చేది, అది ఇది బాగుంది ఇలాగ చేద్దామని చెప్పేసి అనుకోవడం అట్లా జరిగింది. సో ఇద్దరు తెలంగాణ కాబట్టి స్లాంగ్ విషయంలో కూడా ఏమీ ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. సో అండ్ మీ డైలాగ్ టిల్లు స్క్వేర్లో మీ డైలాగ్, మీరు వాడిని పెంచారు కదా అంటే, లేదు వాడే పెరిగాడు, అది చాలా పెద్ద హిట్ అయింది అండ్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది కూడా. సో ఆ డైలాగ్ వింటున్నప్పుడు మీరు థియేటర్లో ప్రేక్షకులతో పాటు కూర్చొని చూసినప్పుడు ఎలా అనిపించింది? అదే అందరు నవ్వుకున్నారు. అంటే నవ్వుకోవటం అంటే అది అంతకుముందు రీల్స్లో వచ్చింది కాబట్టి చాలామంది అది విని అప్పుడే ఎంజాయ్ చేశారు దాన్ని. కాకపోతే థియేటర్లో చూశారు, సరే ఈ సీన్ వచ్చింది కదా అని అనుకున్నారు. కేకలు, ఈలలు, అరకులు మామూలు అయిపోయింది. టిల్లు లాంటి బాబు ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు నిజ జీవితంలో, రియల్ లైఫ్లో? టిల్లు లాంటి బాబులు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నారు. అందరూ టిల్లులే, అందరూ టిల్లులే దాదాపుగా. ఇప్పుడు టిల్లు కూడా, ఈ సినిమా కూడా
అది ఎవరిదో వేరేది కాదు, అవి ఇళ్ళలో జరుగుతున్నాయి కాబట్టి, ఎవరి ఇళ్ళలో వాళ్ళే జరుగుతున్నాయి కాబట్టి అవే సీన్లు అక్కడ పెట్టారు అంతే. అవి మనకు నచ్చినాయి. మన ఇంట్లో కూడా ఇట్లే కొట్టాడుకుంటాం కదా తండ్రి కొడుకులమని, అది అందుకే వాళ్ళకందరికీ ఇష్టమైపోయింది అది. ఇంతకీ కోడలు ఎప్పుడు రాబోతుంది టిల్లుకి వైఫ్? అదే కోడలు, అదే ఇప్పుడు కోడలు అయిపోతుంది అనుకున్నాం కానీ కోడలు మరి జైలు పంపించడం జరిగింది. సో ఎన్నిసార్లు వెళ్తారు జైలుకి టిల్లు గారు? టిల్లు క్యూబ్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఏమైనా? ఇప్పుడు రెడీ కావాలి అది, అది వస్తుందా రాదా నాకు తెలీదు. వస్తుందని అనుకుంటున్నారు కానీ ఏమో నాకైతే డౌట్. థియేటర్లో ఆల్రెడీ పడిపోయింది కదా ఎండింగ్లో టిల్లు క్యూబ్ వస్తుంది అని వస్తుంది. సో అందులో మీ క్యారెక్టర్ అది కష్టమండి, అంటే వస్తుందేమో కానీ ఈ స్క్వేర్కు ఒక సీక్వెల్లో సెకండ్ పార్ట్ తీస్తేనే హై టెన్షన్, అది మామూలు టెన్షన్ కాదు. అది ఎంత తెలుసా మీకు? దానికోసం చాలా కష్టపడవలసి వచ్చింది, చాలా చాలా కష్టపడాలి. దీన్ని ఆషామాషిగా, అదేంటే ఆషామాషిగా తీస్తే ఏదో జరిగిపోయింది. దీన్ని అట్లా కాదు, ఎవరు చూసినా సార్ ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు సార్, ఎంతవరకు వచ్చేది సార్, అయిపోయిందా సార్, ఇంకా షూటింగ్ జరుగుతుందట కదా సార్ అని చెప్పేసి ప్రశ్నలు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని వాళ్ళు అప్పుడే చెప్పేశారు, ఎప్పుడు 2-3 నెలల క్రితమే చెప్తున్నారు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ క్యూబ్ ఏ విధంగా ఉండబోతుంది, దానికి ఏమి ఎలిమెంట్ దొరుకుతుంది, ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది అన్నది కొంచెం ఆలోచించాల్సిన పనే. నార్మల్గా ఒక సినిమా తీసాం, అది హిట్ అయింది, అంతవరకు ఓకే. మళ్ళీ దానికి సీక్వెల్ కూడా అంతకన్నా డబుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఉండాలి. ఏమాత్రం మిస్ క్యారీ అయినా కూడా కష్టమే. సో టిల్లు స్క్వేర్ అంచనాలన్నింటినీ బ్రేక్ చేసి దాటేసి వెళ్ళిపోయింది. సో టిల్లు క్యూబ్ కూడా అంతే, దానికన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ వస్తుంది. టిల్లు స్క్వేరు, టిల్లు సినిమా ఫస్ట్ డీజే టిల్లు అయినాక డబ్బింగ్ దశలో దాని మీద మాకు అంచనాలు కలిసినాయి, ఈ సినిమా హిట్ అవుతుంది అని అనిపించింది. డీజే టిల్లు స్క్వేరు మేకింగ్ అప్పుడే దాన్ని సంగతి తెలిసిపోయింది, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని. అందువల్ల దాంట్లో సీన్లు కూడా మార్చి, కొన్నిసార్లు రీషూట్ చేసి, కొన్ని సందర్భాల్లో తీసినవన్నీ పక్కకు పెట్టి మళ్ళీ కొత్తగా చేసి, ఇవన్నీ చేసి నావి ఎన్నో సీన్లు పోయినాయి దాంట్లో. నావే కాదు, అందరి పోయినాయి, ఈవెన్ సిద్ధు కూడా పోయినాయి. అంటే మరి అన్ని బోరింగ్ కాకుండా దాన్ని ఎక్కడికక్కడ స్ట్రీమ్ లైన్ చేశారు, దాన్ని చేసి దాన్ని పర్ఫెక్ట్గా 2 hours 2 hours 5 minutes తీసుకొచ్చారు. ఏమాత్రం ఇంకో 10 నిమిషాలన్నా కూడా ల్యాంగింగ్ అయ్యేది, బోర్ అయ్యేది. అట్లా కాకుండా ఉండడానికి చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది. అది క్లైమాక్స్ సీన్ ఏమైనా కట్ చేశారా? అది కొంచెం అర్థాంతరంగానే జరిగింది, అది అందుకే టిల్లు 3 అని పెట్టారేమో. సో ఏ సీన్ కట్ చేసిండారు, ఎలా ఉండబోతుంది? అదే క్లైమాక్స్ సీన్ కట్ చేసిన సీన్ ఎలా ఉండేదంటారా? అది చెప్పడానికి వద్దు, ఎందుకంటే 3లో ఉంటుంది అది. ఇన్ కేస్ 3 వస్తే 3లో ఉంటుంది అది. సో టిల్లు క్యూబ్లో కోడలు ఎవరు అనుకోవచ్చు? ఇంతకుముందు రాధిక, ఇప్పుడు లిల్లీ, నెక్స్ట్ ఎవరు ఉండొచ్చు? ఎక్స్పెక్టేషన్స్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళు రాసేవాళ్ళు ఎవరు ఏపీలో వస్తుందో చూడాలి. మీరైతే ఎవరు బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రెసెంట్ ఉండే హీరోయిన్స్లో? నేను అనుకుంటా మళ్ళీ లిల్లీని బ్యాక్ తీసుకొస్తేనే బాగుంటుందేమో. లిల్లీని? అనుపమ ఫ్యానా మీరు? ఫ్యాన్ అని కాదు, లిల్లీని బ్యాగ్ తీసుకొచ్చేసి మళ్ళీ ఏదో కథ అల్లితే బాగుంటుందేమో. సో అనుపమ చాలా బాగుండేది తెలుసా సెట్లో. అస్సలు అనుపమ అంత పెద్ద హీరోయిన్ అని మేము అనుకోలేదు, ఎప్పుడు కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. హాయిగా శుభ్రంగా వస్తుంది, పక్కన కూర్చుంటుంది, మేము ఏదో మాట్లాడుకుంటే హాయ్ అంకుల్ హౌ ఆర్ యు అని చెప్పేసి అంటుంది. భోజనం చేశారా, టిఫిన్ చేశారని అడుగుతుంది. మాకు కుర్చీ లేకపోతే లేచి కూర్చో ఆమె అంత అంటే మరి దానికి మరి మేము నన్ను మామ అనుకున్నదేమో తెలియదా, మా మామ క్యారెక్టర్ అనుకున్నదా లేకపోతే మా మామనే అనుకున్నదా తెలియదు, కానీ అంత లవ్లీగా ఉండేది. సో అబ్బాయిలు ఉన్నారు ఇంకా పెళ్ళి అవ్వకుండా? ఇంకా సిద్ధుకు కాలేదు కదా, వాడికి కాలేదు, టిల్లుకు కాలేదు కదా. కాదు, రియల్ లైఫ్లోనా ఉన్నారు అయితే? అంటే పెళ్ళిళ్ళు అయినా పెళ్ళి అయిపోయిందా? ఓకే. అలా అయితే మామ అయ్యే ఛాన్స్ దొరకదేమో. అనుపమ గ్రేట్ ఆర్టిస్ట్ కదా, చాలా పెద్ద ఆర్టిస్ట్. సో టిల్లుకి ఇచ్చి చేసిస్తారా కుదిరితే? అండ్ రాధిక అక్క టిల్లు స్క్వేర్లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. సో ఎలా అనిపించింది అసలు? ఎక్స్పెక్ట్ చేశారా మీరు మూవీ షూట్ జరుగుతున్నప్పుడు? ఆ రాధిక రిపీట్ అవుతూనే కొంత బాగుంటుంది అని అనిపించింది, కొంత ఊపు వస్తుంది, కొంత సపోర్ట్ అవుతుంది సినిమాకి అని చెప్పేసి అనిపించింది. అందుకే రాధికను మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు జస్ట్ ఫర్ టైం బీయింగ్. టిల్లు స్క్వేర్లో అసలు డైలాగ్ ఎండ్ అయ్యే కొద్దీ ఇంకో డైలాగ్ వచ్చేసింది, కామెడీ. అవును. సో ఆ డైలాగ్స్ కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అంటే కంప్లీట్ కాకుండానే ఇంకా మళ్ళీ నవ్వుకోవడం కానీ? అది అవసరం సీన్ పండాలి అంటే అటువంటి అవసరం.
మాకు ఎప్పుడు దేంట్లో ఇబ్బంది లేదు, షూట్లో ఇబ్బంది లేదు, డబ్బింగ్లో ఇబ్బంది లేదు. సో నాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇంత ఫాస్ట్గా ఎలా చెప్పగలుగురు అంటే మేము ఆంధ్ర కదా బేసిక్గా. సో తెలంగాణలో ఇంత ఫాస్ట్గా అంటే ఒక నవ్వుకునేలోపు నవ్వు కంప్లీట్ అయ్యేలోపు ఇంకా డైలాగ్ వస్తుంది. ఇదే క్వశ్చన్ మన ఒక కో డైరెక్టర్ కూడా ఒక సినిమా షూటింగ్లో చెప్పారండి. సార్ ఎట్లా చెప్తారు సార్ డబ్బింగ్, అది మీరు ఇంత ఫాస్ట్గా చెప్పేస్తారు. నేనే కాదు, ఎవరైనా కూడా తెలంగాణ స్లాంగ్లో ఇంత ఫాస్ట్గా చెప్పేస్తారు సార్, అసలు అనుకున్నంత సేపట్లో డైలాగ్ అయిపోతుంది, మళ్ళీ వేరే డైలాగ్ కూడా అదే ఎమోషన్లో అదే స్పీడ్లో చెప్తున్నారు సార్ అని చెప్పేసి అని అతను కామెంట్ చేయడం కూడా జరిగింది, కాంప్లిమెంట్ కూడా చేశాడు అతను. సో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇష్యూస్ వచ్చినాయి ఇంత ఫాస్ట్గా చెప్పాలి డైలాగ్ అనేసి? లేదు, ఈవెన్ అర్థం చేసుకొని నేను చెప్పిన డైలాగులే కదా, నేను చెప్పిన డైలాగులే అక్కడే చెప్తున్నాను అంతే. అవును, ఆ ఫీల్ ఆ ఎమోషన్ క్యారీ చేస్తాం మేము. బట్ సూపర్ అసలు ఆ డైలాగ్ డెలివరీ కానీ కామెడీ టైమింగ్ కానీ అసలు చాలా బాగుంది. టిల్లు స్క్వేర్లో నాకు డీజే టిల్లు కన్నా టిల్లు స్క్వేర్ నచ్చింది. మీకేం నచ్చింది రెండు మూవీస్లో? నాకు రెండు బాగానే ఉన్నాయి. రెండు బాగున్నాయి. ఒకటి చెప్పాలంటే ఏం చూస్ చేసుకుంటాను? రెండు బాగున్నాయి, ఏది తీయడానికి లేదు, దాని కంటిన్యూషన్ ఇది కాబట్టి, అది లేకుండా ఇది లేదు కాబట్టి రెండు బాగున్నాయి. అండ్ రామానంద్ గారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఏ క్యారెక్టర్లో యాక్ట్ చేసి చూపించారు? మేమైతే ఒకటి విన్నాం, బిచ్చగాడు. అవును, అంటే ఆయన క్యాజువల్గా అన్నారు, చెప్పయ్యా ఎందుకు వచ్చాను ఏంటి అని అడిగాడు. సార్ నేను ఒక ఆర్టిస్ట్ని సార్. అయితే అన్నాడు, ఆడిషన్ మీరు ఏదో సినిమాకి తీస్తున్నారని తెలిసింది సార్, ఆడిషన్కి వచ్చాను సార్, ఒక అతను చెప్పారు మీ దగ్గరికి వెళ్ళామని అని చెప్పేసాను. సార్ ఏదో ఒకటి చేయ అన్నాడు. మీరు ఏదో చెప్పండి సార్ అని నేను, ఏదో చేయవయ్యా నువ్వు అన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే ఏదో చేయమంటే మనం ఏదో చేస్తే ఆయన కనెక్ట్ అవుతుందో కాదో, ఆయన నువ్వు ఫలానాది చెయ్యి అని చెప్పేసి మనం దాన్ని చేస్తే సరే ఆయన కనెక్ట్ అవుతాడు కదా అని నేను అనుకున్నాను. మీరు చెప్పండి సార్, బిచ్చగాడి వాను చెయ్యి అన్నాడు. బిచ్చగాడిని అనుకుని బిచ్చగాడి క్యారెక్టర్ చేశాను. అంతేనండి, అది ఉండాలి, ఇమీడియట్గా టర్న్ అయిపోవాలి, ఆ వేరియేషన్ రావాలి. అదే కదా ఆర్టిస్ట్కి ఉండవలసినటువంటి లక్షణాల్లో అదొకటి. వేరియేషన్ ఇమ్మీడియట్గా మూడ్ చేంజ్ కావాలి. మూడ్ చేంజ్ గుర్తుందా మీకు ఇవి చేశారు? లేదు, ఇప్పుడు ఇటువంటివి నాటకాల్లో రంగస్థలం మీద సాధ్యం. సినిమా అంటే ఎమోషన్ మారేటప్పటికీ కెమెరా మారుతుంది, యాంగిల్ మారుతుంది, మనిషి యొక్క మూడ్ కూడా మారుతుంది. కానీ రంగస్థలం మీద స్టేజ్ మీద ఒక నాటకమో ఒక నాటికో వేస్తున్న సందర్భంలో ఆ ఫ్లోలో అలాగే వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఆవేశంగా ఉన్న వ్యక్తి కూల్ అవ్వచ్చు, కూల్గా ఉన్న వ్యక్తి ఆవేశపడవచ్చు, ఆవేశంలో ఏడుపు రావచ్చు. ఇన్ని రకాల వేరియేషన్స్ మనం స్టేజ్ మీద చూసే అవకాశం కలుగుతుంది, చేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి నేను అప్పుడప్పుడు సరదాగా నాటకాలు కూడా ఆడుతుంటాను కాబట్టి, నాటికలు ఆడుతుంటాను కాబట్టి నాకు పెద్ద తేడా అనిపించదు నాకు. సో రామానంద్ గారు మీ నేమ్ ఒకరికి సజెస్ట్ చేశారు అని విన్నాము. సో ఎవరికి సజెస్ట్ చేశారు? తేజ గారికి ఇమ్మీడియట్గా పాపం ఆయన రియాక్ట్ అయ్యి డ్రాయర్లోంచి నా ఫోటో తీసేసి అడ్రస్ రాసి మీరు వెళ్ళి తేజ గారిని కలవండి, ఆఫీస్ తెలుసా అన్నాడు. నాకు ఆఫీస్ తెలియదు, తెలుసు సార్ అన్నాను. వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ ఇవ్వండి, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయరు, మీరు చెప్పండి నేను పంపించానని చెప్పండి, ఆయన ఒక సినిమా తీస్తున్నాడు మీకు వేషం ఇస్తాడని చెప్పేసి కాన్ఫిడెంట్తో పంపించాడు ఆయన. కానీ అక్కడ వాళ్ళు ఆపేశారు నన్ను, రిసెప్షనిస్ట్ దగ్గరే ఆగిపోయాను. ఇంకా నేను కూడా విసిగిపోయి వచ్చేసినాను. సరే కానిలేను. సో ఎప్పుడైనా అలాంటి ట్రయల్స్ వేసే ప్రయత్నంలో ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? బాగా సహజం అండి, అది డిసప్పాయింట్మెంట్ అవ్వడం సహజము, డిసప్పాయింట్మెంట్ అవ్వడం నీడెడ్ కూడా అవసరం. అటువంటి డిసప్పాయింట్మెంట్సే మనిషి లోపల ఒక కసిని పెంచుతాయి. డిసప్పాయింట్మెంట్ కావాలి, దెబ్బలు తగలాలి. ఫస్ట్ మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది అసలు? ఫస్ట్ మూవీ ఛాన్స్ అంటే నాకు కృష్ణంరాజు గారి సినిమా ఒకటి, నేను అప్పుడే సినిమాల్లో చేద్దాము అనే అభిప్రాయంతో ఆఫీసుల్లో ఫోటోలు ఇస్తున్న సందర్భంలో ఈ సినిమాకి నాకు కాల్ వచ్చింది. అది ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, దాంట్లో ఒక 10-12 మంది వీళ్ళని కంపెనీ ఆర్టిస్టులను తీసుకుంటారు, జస్ట్ ఒక లుక్ కోసం. దాంట్లో వెళ్ళాను నేను, ఎందుకంటే మరి నేను అసలు అంతవరకు నేను సినిమా షూటింగే చూడలేదు, ఎప్పుడు సినిమా యాక్టర్లను కూడా ఎవరు చూడలేదు. నేను ఎవరో ఒకరిద్దరు అప్పుడప్పుడు కనిపించారు తప్ప మిగతా వాళ్ళని ఎవరు కూడా చూడలేదు. అది ఉంటుంది కదా మనకు సినిమా యాక్టర్లను చూడాలనే క్రేజు, వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు, కెమెరా మీద అయితే చూస్తాం మనం, థియేటర్ మీద రియల్గా ఎట్లా ఉంటాడు అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సరే చూద్దామని చెప్పేసి షూటింగ్ చూద్దామనే అభిప్రాయంతో పోయి గుంపులో నిలబడ్డాను. మరి మనకు ఎంట్రీ దొరకాలి కదా, లేకుంటే షూటింగ్ చూడటానికి ఎవరు రానివారు. వాళ్ళ డైలాగ్ ఎలా చెప్తారు, డైరెక్టర్ గారు వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇదంతా చూద్దాము అని చెప్పేసి అని వెళ్ళాను. అట్లా 3-4 సినిమాలకు వెళ్ళి నేను డిసైడ్ అయ్యాను, నేను చేయగలను, నాకు చేసే సమర్థత నాకు ఉంది, నేను సక్సెస్ అవుతానని కూడా నాకు అనిపించింది.
కాబట్టి ఆ తర్వాత నేను క్యారెక్టర్స్ వేయడం జరిగింది. ఫస్ట్ ఛాన్స్ ఎప్పుడు వచ్చింది ఏది మూవీ ఛాన్స్? ఇదే ఇప్పుడు కృష్ణరాజు గారి సినిమా గుంపులో నిలబడి ఏదైతే అవును. ఉన్నానో దాంట్లో ప్రియమణి గారు, కృష్ణరాజు గారు, వినోద్ కుమార్ గారు వాళ్ళ కాంబినేషన్లో ఉండే సీన్లు. అప్పుడు ప్రియమణి గారు టాప్ హీరోయిన్. అవును. అట్లా కృష్ణరాజు గారు ఒక పెద్ద రెబల్ స్టార్. అవును. అట్లాగా పెద్ద పెద్ద వాళ్ళ కాంబినేషన్లో సినిమా అంటే గొప్ప విషయం కదా. 400-500 మంది సినిమా కార్మికులు, నటులు, నిపుణులు ఉండే పరిస్థితుల్లో చూద్దామని వెళ్ళాను. అట్లా అడపదడప సినిమాల్లో వేషాలు వస్తున్నాయి. ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఏంటి మీ మూవీస్లో? డీజే టిల్లుయే. డీజే టిల్లుతోనే కదా నన్ను అందరూ రికగ్నైజ్ చేసింది. నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది దాంతోనే. సో మీరు నటించిన ఈ 3 మూవీస్కి మెగా స్టార్ చిరంజీవి గారు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో మెగా ఫ్యామిలీ నుంచి కాంప్లిమెంట్స్ తీసుకోవడం ఎలా అనిపించింది? డైరెక్ట్గా నాతోని సారు మాట్లాడలేదండి, కానీ నేను నాకు ఫ్రెండ్స్ చెప్పిన వాళ్ళు, మా టీం వాళ్ళు చెప్పిన వాళ్ళు, చిరంజీవి గారు కూడా మీ ప్రస్తావన తీసుకొచ్చారు. చిరంజీవి గారు మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ సార్ పేరు తీసుకున్నాను నేను. ఆయనకు నమస్కారం. ఇంకా కొంతమంది ప్రముఖ నటులు కూడా నా తోటి ఆర్టిస్టులు అంటే సీనియర్ ఆర్టిస్టులు మేము కొన్ని సందర్భాల్లో కలుసుకుంటుంటాం. వాళ్ళు చెప్పిన మాట అన్నమాట. ఫలానా సార్ మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకున్నారండి, ఆ సినిమా చూశారు, బాగా చేస్తున్నాడు ఆయన అని చెప్పేసి అంటున్నారు సార్. నిజమా సార్ అని అంటే ఉంటుంది కదా, మరి అంత పెద్ద నటుడు వాళ్ళు అంటారు, మహామహులు వాళ్ళు ఎప్పుడో 20-30 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు అన్నారు. నిజం మురళీధర్ గారు అన్నారు. ఎప్పుడన్నా మీరు ఏదన్నా షూటింగ్లో కలుసుకుంటే మీరు అడగండి కావాలంటే, డెఫినెట్గా అన్నారండి. మీకు చాలామంది మిమ్మల్ని చూసిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు అని కూడా అన్నారు. మనకు చెప్పారు కదా వాళ్ళు. సో బలగం గురించి ఇచ్చారు, టిల్లు స్క్వేర్ గురించి కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. అంత పెద్ద ఈ టాలీవుడ్లో అంత పెద్ద గొప్ప శిఖరం లాంటి ఆయన మీ క్యారెక్టర్కి అండ్ మీ మూవీస్కి కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషం కదా మేడం, చాలా సంతోషం కదా. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ దృష్టి ప్రపంచాన్ని ఆకర్షించిన సినిమా అది. హోల్ ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి సినిమా. తెలుగు సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు 1-2% తప్ప ఆల్మోస్ట్ అందరూ చూశారు. ఎక్కడో ఒక చోట చూశారు, మారుమూల పల్లెల్లో చూశారు, అడవుల్లో తండాల్లో చూశారు, ఎక్కడో విదేశాల్లో కూడా చూశారు. అవును. బలగం మూవీ ఈవెన్ పల్లెటూర్లు కూడా వెళ్ళేసి స్పెషల్ షోస్ వేశారు. సో అలా ఆ మూవీని రీచ్ చేయడానికి ఆడియన్స్కి, ప్రతి ఒక్క ఆడియన్కి అంటే కనుమరుగైన ఆడియన్కి అండ్ మారుమూల ఉన్న ప్రాంతాల వాళ్ళకు కూడా వేశారు బలగం మూవీ. సో అంత రీచ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశారా ఈ మూవీ? చేయలేదు, కానీ అంతటి సినిమా మళ్ళీ రాదు. అండ్ చిన్న టీం ఫస్ట్ కూడా కొత్త వాళ్ళందరూ కూడా. సో ఏదైనా ఎవరైనా కొత్త డైరెక్టర్ వేణుగారు కొత్త అయినా, మేము కొత్త అయినా, ఎవరు కొత్త అయినా బలగమట్టి సినిమా మళ్ళీ ఇక ముందు రాదు అని నేను అనుకుంటున్నాను. గతంలో లేదండి. ఇంతకన్నా గొప్ప చిత్రరాజాలు ఉండొచ్చు కాక, ఎక్కువ రోజులు ఆడినవి ఉండొచ్చు, బ్రహ్మాండమైన కరెక్షన్స్ తీసుకొచ్చినవి ఉండవచ్చు కాక, కానీ ఇంతటి రేంజ్లో మారుమూల పల్లెల్లో కూడా చొచ్చుకుపోయినాయి, విదేశాల్లో కూడా ఆడినటువంటి సినిమా ఇంకొకటి లేదు. అవును, లేదు. ఈవెన్ మేము ఇప్పుడు వేణుగారిని కమీడియన్గానే చూస్తున్నాం, ఆ వేలోనే చూసేవాళ్ళం. సో ఇంత ఎమోషన్ని తెలంగాణ అంటే ప్రొఫెషన్ వేరు, మనిషి యొక్క స్వభావం వేరు. ఇప్పుడు రీలంగ్ గారు ఉన్నారు, రాజబాబు గారు ఉన్నారు, అప్పట్లో బ్రహ్మానందం గారు ఇప్పుడు ఉన్నారు అని అంటే వాళ్ళు మనకు కామెడీ చేస్తే కామెడియన్ అనుకోవడానికి లేదు. వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ స్వభావం, వాళ్ళ ప్రవృత్తి వేరే ఉంటుంది కదా. మనిషి యొక్క తత్వం వేరే ఉంటుంది. అది దాంట్లో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి. అట్లా అండ్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. ఎందుకు బాలకృష్ణ గారిని తలుచుకొని కానీ ఎప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా సందర్భాల్లో చూసాము. సో ఎందుకు అట్లా? అంటే 108 సినిమాల కథానాయకుడు ఆయన బాలకృష్ణ గారు. నేను 2-3 సినిమాలు చేశాను. అటువంటి నన్ను కూడా ఆయన చాలా గొప్పగా, గౌరవంగా, ప్రేమగా పలకరించేటప్పటికి నేను పులకరించిపోయాను. చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కదా. ఆయనతో ఒక వయసులో మాత్రమే నేను పెద్ద. మిగతా ఏ కోణాన నేను అతనికి ఈక్వల్ కాదు. అటువంటి నన్ను ఆయన పలకరించిన తీరు, నా పట్ల ఆయన చూపిన అభిమానము నన్ను ముగ్ధుని చేసింది. నేను కొంచెం అల్పసంతోషినండి. మేము పేద కుటుంబం. యాక్చువల్లీ సరే మళ్ళీ పాయింట్కి వస్తున్నా, మాది పేద కుటుంబం. ఒకానొక దశలో మా ఇంట్లో 5-10 రూపాయలు కూడా ఉండేవి కావు. అటువంటి దశ నుంచి మేము ఇప్పుడు ఈ పరిస్థితి, నేను ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ స్థితిలో ఉన్నాను అని అంటే దైవానుగ్రహం.
మరి అంత పెద్ద వాళ్ళతో నాకు పరిచయాలు కలుగుతున్నాయి అంటే వాళ్ళను సాధారణంగా అభిమానంగా పలకరిస్తున్నారు అని అంటే మరి నాకు అంతకన్నా ఇంకెక్కువేం కావాలి కదా. ఎందుకు ఇప్పుడు జస్ట్ మీకు నేను వాస్తవాలు మాట్లాడితే ఎప్పుడు నేను అబద్ధం చెప్పాను, నేను ఏది దాచుకోను. అందుకే నేను రియల్గా ఉంటాను. ఈ హిపోక్రసీలు, ఈ డాంబికాలు, ఆడంబరాల జోలికి నేను చాలా తక్కువ వెళ్తాను. నేను పేదవాడిని కాబట్టి. ఇప్పుడు ఎంత టైం 3 అయిందో 4 అయిందో ఇప్పుడు బహుశా 12:30 1 గంట టైంలో నేను ఒక ఫంక్షన్లో ఉన్నాను. ఒక ఫంక్షన్లో ఉన్నాను. అటువంటి ఫంక్షన్లో కూడా నేను వెళ్ళే అవకాశం ఎప్పుడూ లేదు, నా ఊహలో కూడా ఉండదు. అటువంటి నేను ఈ రోజున ఒక ఫంక్షన్కి గెస్ట్ ఆఫ్ ఆనర్గా వెళ్ళాను. సూపర్, గొప్ప విషయం కదా నాకు అది. అటువంటివి తలుచుకుంటే నాకు కొంచెం అది ఎమోషన్ అవ్వడము, భగవంతుడు నాకు ఇటువంటి అవకాశాలు ఇస్తున్నాడు కదా అని తృప్తి పడడం జరుగుతుంది. అలా బాలకృష్ణ గారితో మీకు మంచి మెమరీ ఏంటి? మంచి మెమరీ అంటే ఏం చెప్పాలి మేడం, ఆయన ఒక గొప్ప కామెంట్ చేశాడు నా గురించి. నిండు సభలో ప్రేక్షకుల మధ్య వరంగల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆయన రెస్పాండ్ అవుతూ దానికి అందరినీ పరిచయం చేస్తూ డిఓపి గారని, డైరెక్టర్ గారని, ఆర్టిస్ట్ అని, వాళ్ళని వీళ్ళని చెప్పేసి అని మళ్ళీ సడన్గా ఎక్కడ మురళీధర్ అన్నయ్య గారు, మురళీధర్ గారు రండి అని అన్నయ్యని పిలిచేవాడు. అన్న అనేవాడు, అన్నయ్య కూడా కాదు అన్నానే అనేవాడు. రండి అని చెప్పేసి అని పిలిచి భుజం మీద చెయ్యేసి ప్రేక్షకులకి చూసి తెలుగు ఇండస్ట్రీకి మురళీధర్ గౌడ్ ఒక వరము అన్నారు ఆయన. అది అంతకన్నా మించిన కాంప్లిమెంట్ ఏం కావాలి నాకు? అదొక పెద్ద అవార్డు కదా మేడం. అందుకే అటువంటి బోలా మనిషిని చూస్తే ఇప్పుడు ఎంత ఉన్నా కూడా మనసులో కొంతమంది దాచుకుంటారండి. కోపం ఉంటే కక్కేస్తారేమో కానీ ప్రేమను దాచుకుంటారు. పొగడాల్సి వస్తే నిజంగానే మీరు చాలా బాగున్నారండి, మీరు చాలా మంచివారని చెప్పడానికి మొహమాట పడతారు. మీరు బాగా చేస్తున్నారు అని చెప్పేసి మనసు చెప్పరా అంత పెద్ద నటుడు. అదే కదా. అందుకే నా 108 సినిమాల నటుడు. నన్ను ఆఫ్టర్ ఆల్ నేను 2 సినిమాలు 3 సినిమాలు చేశాను. అసలు గుర్తుండాలంటే 2 సినిమాలు, డీజే టిల్లు, బలగం. భగవంత్ కేసరి ఆయనతో చేస్తున్నదే, ఇక మిగతా చేస్తున్నవి ఏవి లేవు. మధ్యలో వచ్చినాయి దాస్కా దమ్కి, పరేషాను, మేము ఫేమస్, ఇలాంటి సినిమాలు వచ్చినాయి. కానీ గుర్తుంచుకోదగ్గ సినిమాలు డీజే టిల్లు అండ్ బలగం. దానికి ఆయన నన్ను తెలుగు ఇండస్ట్రీకి వరము అన్నాడనంటే నాలో ఏం చూశాడు ఆయన? చూశాడు. ఎందుకు చెప్పాలి? చెప్తే చెప్పాడు. ఎందుకు అంత ప్రేమ నా మీద చూపించాలి అని దానికి నేను ఆయన ఎప్పుడు కూడా మర్చిపోను. సో ఒక పెద్ద నటుడితోటి ఆల్రెడీ అయిపోయింది మూవీ, నెక్స్ట్ చిరంజీవి గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే రాబోయే ప్రాజెక్టు గురించి సినిమా రంగంలో ఎట్లుంటుందంటే మేడం, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. మనం రేపు షూటింగ్ అని ఈరోజు మెసేజ్ వస్తుంది, పొద్దున్న లేస్తే వాట్సాప్లో ఇంకో మెసేజ్ ఉంటుంది, షూట్ క్యాన్సిల్ అని. అలాగా రాబోయే సినిమాల గురించి మనం ఏం చెప్పలేం. ఆల్రెడీ మనం చేస్తున్న సినిమాల గురించి కొంత చెప్పొచ్చు. కాబట్టి మనం ఇప్పుడు చెప్పడం సినిమా కంప్లీట్ అయిపోయి రెడీ టు రిలీజ్ అనుకునే పరిస్థితిలో మనం దాని గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాల గురించి ఏం చెప్పడానికి లేదు, ఏం జరిగినా జరగవచ్చు. సో పెద్ద మూవీస్లో ఎప్పుడైనా షూట్ కంప్లీట్ అయ్యి మీ క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయి షూట్ కంప్లీట్ అయిపోయి ఏమైనా కట్ అయిన సీన్స్ ఉన్నాయా? అదే చెప్పబోయాను. మరి మీరు ఇంకే వాడుతున్నాను అనుకున్నాను. నాకు అటువంటి పరిస్థితి లేదు. సీన్స్ కొన్ని అంటే లెంత్ ఎక్కువైతే సీన్స్ కట్ చేయడం వేరు, అసలు నా క్యారెక్టర్ లేకుండా చేయడం వేరు. అటువంటిది ఏం లేదండి. అస్సలు ఒక్కసారి కూడా ఉండదు కదా. నాది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటేనే చేస్తారు కదా. సరే 15-20 సీన్లు చేస్తారు, 30-40 సీన్లు చేస్తాం మనం. 30-40 సీన్లు లెంత్ ఎక్కువ అయిపోయినప్పుడు 5-10 కట్ అవుతాయి. ఎందుకు ఇప్పుడు టిల్లు స్క్వేర్లో కూడా మేము చేసిన సీన్స్ ఎన్నో ఉన్నాయి. నాకు ఇప్పటికీ రివైండ్ అవుతున్నాయి. వేరే ఈ సీన్ ఉండే కదా, ఆ సీన్ ఉండే కదా అని అనుకున్నా. అవన్నీ మంచి సీన్లే, ఏమో ఫ్యూచర్లో వస్తాయేమో తెలియదు. టిల్లు స్క్వేర్లో కట్ అయిన సీన్ ఉండుంటే బాగుండేది అని ఎక్స్పెక్ట్ చేసిన సీన్ ఏమైనా ఉందా? అన్ని సీన్లు కావాలని చేసినాము, కాకపోతే లెంత్ ఎక్కువైందని చెప్పేసి అని మరీ అది బోర్ అయిపోతుందని చెప్పేసి తీసేయడం జరిగింది. నేను అనుకుంటా ఒకవేళ 3 కనుక వస్తే దాంట్లో యాడ్ అవుతాయి ఇవి, ఎందుకంటే అది కూడా డిఫరెంట్ స్టోరీ కదా. అది దీనికి తీసి దానికి ఎట్లా మనకి వస్తుంది అనుకుంటా లేదు. ఎందుకంటే మేము క్యారెక్టర్స్ అందరం మేము సేమే కదా. ఇప్పుడు అతను హీరో మదర్ ఫాదర్ మేము మారం కదా. మేము ఏ సీన్ చేసి పక్కకు పెట్టుకున్నా కూడా అది ఎప్పటికైనా పనికి వస్తుంది. అండ్ ఫాదర్ క్యారెక్టర్స్ కాకుండా ఇంకేమైనా స్పెషల్ క్యారెక్టర్స్ చేయాలి అని ఉందా? ఫాదర్ క్యారెక్టర్స్ కాకుండా అని కాదంటే నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే డిఫరెంట్ క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే డైరెక్టర్స్ వాళ్ళ ఛాయిస్, ఆ పాత్రకు నేను సూట్ అవుతానని వాళ్ళు అనుకోవటము, దానికి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి మేడం. ముఖ్యంగా నేను నమ్మేది మనకు రాసి పెట్టుంటే మనకు వస్తుంది. ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటారు? క్యారెక్టర్స్ విషయం ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫలానాని కానే కాదు, అది ఏదైనా సరే
మీకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నటువంటి సినిమా నేను పేరు చెప్పాను, దాని గురించి చెప్పాను. ఏప్రిల్ కదా, మే ఆర్ జూన్లో వస్తుంది మీకు. మే ఆర్ జూన్లో వస్తుంది. దాని గురించి ఏం రివీల్ చేయను, అస్సలు మీరు పోల్చుకోరు. అసలు అడగద్దని ముందే చెప్పేస్తున్నారు. పోల్చు, ఎందుకంటే రివీల్ చేయటం కరెక్ట్ కాదు. అది అంతటి గొప్ప సినిమా, ఒక గొప్ప సినిమా అని చెప్పుకోవచ్చు నేను. టిల్లు, బలగం, భగవంత్ కేసరి తర్వాత నాకు ఆ సినిమా అంత కాదు, మంచి గుర్తింపు తీసుకొచ్చే సినిమా. అబ్బా ఇదేం సినిమా అని అనుకునేటువంటి రేంజ్లో సినిమా రెడీ టు రిలీజ్. కాకపోతే ఈ చిన్న సినిమాలకు ఉన్న ఇబ్బంది ఏమిటంటే కొనుగోలుదారులు దొరకపోవటం, దానికి థియేటర్ దొరకపోవటం, ఆ ప్రాబ్లం వల్ల అది అట్లా మూలుగుతున్నది అక్కడ అంతే. అది కనుక ఎవరైనా పెద్ద అయినా తీసుకొని దాన్ని బయటకు తీసుకొస్తే నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి క్యారెక్టర్ ఉన్న సినిమా. మెయిన్ క్యారెక్టర్ నేనే, అంటే హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, అందరూ ఉంటారు. అఫ్ కోర్స్ విధంగా అమంగ్ ఆల్ దోస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ నాది. ఇప్పుడు బలగం, డీజే టిల్లు స్క్వేర్ చాలా పెద్ద హిట్స్ అయినాయి. సో నెక్స్ట్ ఇంకా చిన్న సినిమాలు చేస్తారా లేదంటే పెద్ద సినిమాలే చేస్తారా? నేను చిన్న పెద్ద అని అనుకోవట్లేదు మేడం, నా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి, దానికి నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను అంతే. క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి అంతే. ఓటీటీస్, ఓటీటీ, వెబ్ సిరీస్, ఈవెన్ షార్ట్ ఫిల్మ్ అయినా చేస్తాను. ఎందుకంటే కంటెంట్ బాగుండి, ఇప్పుడు మీకు కావాల్సింది ఏమిటి, మీకు నచ్చాలి. ఆ నచ్చే ఎలిమెంట్ దాంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా నేను చేస్తాను. షార్ట్ ఫిల్మ్ అయినా చేస్తాను, ఇండిపెండెంట్ ఫిల్మ్ అయినా చేస్తాను, వెబ్ సిరీస్ అయినా చేస్తాను, ఓటీటీకైనా చేస్తాను, థియేటర్కైనా చేస్తాను, దేనికైనా చేస్తాను. ఈవెన్ నాకు అవకాశం ఇప్పుడు నాటకంలో పాత్రలు కూడా వేస్తాను. సో అండ్ నూతన సంవత్సరం రాబోతుంది, ఇంకా ఎలాంటి హిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? శ్రీక్రోధి నామ సంవత్సరమా? తెలుగు సంవత్సరం. అదే అందుకే అన్నాను, శ్రీక్రోధి నామ సంవత్సరం. అదే ఈ సినిమా ఇప్పుడు నేను చెప్పిన సినిమానే, అది రావాలి. బహుశా పండగకైతే రాదు, అది మేలో రావచ్చు. తెలంగాణలో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అసలు? ఎలా ట్రెడిషనల్ ఎలా? అంతే మేడం, అంతటా ఉన్నట్టుగానే మన దగ్గర, మన అంటే ఆంధ్రాలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా దానికి ఏమన్నది అంతే. ఇక పచ్చడి చేసుకోవడమే, కొత్త బట్టలు కట్టుకోవడమే, పూజలు చేసుకోవడమే. సో ఉగాది రోజు కూడా బొక్కలు ఉంటాయా తెలంగాణలో? అసలు నెక్స్ట్ డే ఉంటాయి, అది కొంతమంది చేసుకుంటారు. కానీ ఉగాది మాత్రం ప్యూర్లీ హోలీ. హోలీ అంటే పవిత్రమైనటువంటి దినం, కొత్త సంవత్సరం కదా, ఆ రోజు ఉండదు. ఈవెన్ అది ఆదివారం వచ్చినా కూడా ఉగాది పండుగ ఫుల్లీ డివోషనలే, పూర్తి భక్తిభావంతో నిండి ఉండేదే. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఉన్నాయి మేడం, 7 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు నాకు. ఇప్పుడు 7 సినిమాలు సెట్లో ఉన్నాయి, జరుగుతున్నాయి, షూటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 2 సినిమాలు నెక్స్ట్ మంత్ స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ అంటే మేలో స్టార్ట్ కాబోతుంది. నాకు 1 by 1 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. నేను గ్యాప్ లేకుండా ఉన్నాను, రెస్ట్ లేకుండా ఉన్నాను, నో ప్రాబ్లం, బిజీ. సో రిటైర్ అయిన తర్వాత, మూవీస్లో వచ్చిన తర్వాత, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కొలీగ్స్ని కలిసారా, పాత కొలీగ్స్ని? కలుస్తున్నాను కొంతమందిని, కానీ కొంతమందిని కలుస్తున్నాను కానీ ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ కెరీర్. నా కెరీర్ను చూసి, నా యొక్క ఈ డెవలప్మెంట్ని చూసి మా వాళ్ళు ఆశ్చర్యపోతున్న వాళ్ళు ఉన్నారు, ఆనందపడుతున్న వాళ్ళు ఉన్నారు. మా మురళీధర్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ మురళీధర్ దగ్గర నుంచి మురళీధర్ గౌడ్ దాకా ఎలా వచ్చింది అసలు నేమ్? మురళీధర్ గౌడ్ అని పెట్టుకోవడం స్పెసిఫిక్ రీజన్ ఉన్నది, దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉన్నది. ఈ మురళీధర్ రావు, మురళీధర్ రెడ్డి, మురళీ శర్మ, ఆయన పెద్ద ఆయన వదిలేస్తే మిగతా అన్నీ ఇటువంటి కొన్ని పేర్లు ఉండటం వల్ల ఒకే సినిమాలో మేము 2-3 మురళీరావు, మురళీధర్ రెడ్డి, మురళీధర్ ఇట్లా ఉండటం వల్ల నాకు 2 సార్లు కాస్ట్యూమ్ దగ్గర ఒక ఇబ్బంది ఏర్పడ్డది. ఒక చెక్ విషయంలో ఒక ఇష్యూ వచ్చింది. అందువల్ల సరే ఇక సపరేట్గా ఉంటేనే బాగుంటుంది కదా అని మురళీధర్ గౌడ్ అంటే, ఇప్పుడు మురళీధర్ రెడ్డి పెట్టుకున్నాడు, మురళీధర్ రావు పెట్టుకున్నాడు, మురళీధర్ శర్మ పెట్టుకున్నాడు. నేను మురళీధర్ గౌడ్ ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పేసి నేను మురళీధర్ గౌడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నన్ను గౌడ్ అని పిలుస్తారు, లేదా మురళీ గారు అంటారు, మురళీధర్ గౌడ్ అంటారు, మురళీ గౌడ్ అంటారు. క్యాస్ట్ విషయంలో ఏమైనా దాని గురించి ఏమైనా పర్టికులర్గా పెట్టారా? అలాంటిది ఏం లేదండి, ఎందుకు పెట్టుకోకూడదని పెట్టుకున్నాను తప్ప క్యాస్ట్ని ఎలివేట్ చేయడం కోసం అని కాదు. క్యాస్ట్ ఉంటే నాకు సపోర్ట్ చేస్తుందని కాదు, అది కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఈ ప్రాబ్లమే కాస్ట్యూమ్ విషయంలో, చెక్ విషయంలో వచ్చిన ప్రాబ్లం వల్ల డిఫరెంట్గా ఉండాలి, నోటెడ్గా ఉండాలి. ఇప్పుడు మురళీధర్ అని పిలవకపోయినా పర్వాలేదు, నన్ను గౌడ్ అని పిలుస్తారు. మీరు గౌడా? లేదు, అలా ఏం లేదు. ఎందుకని అడిగారు? అలాగ అడుగుతున్నాను. మీరు అంటే ఈ క్వశ్చన్ ఎప్పుడు ఎవరు వేయలేదు, మీరు వేసారు. ఇప్పుడు మీ ప్రజెంట్ డేకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అడగచ్చా? సినిమా ఇండస్ట్రీలో 2 విషయాల గురించి చెప్పొద్దు. ఒకటి రెమ్యూనరేషన్, ఇంకొకటి ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించా? ఎవరితో సంబంధాలు ఉన్నాయని. అట్లా కాదు కానీ అట్లా
చెప్పకూడదు అవి. మీరు అడుగుతారు, మీరు అడగాల్సిన ధర్మం మీకున్నది, అడగాల్సిన అవసరం ఉన్నది మీకున్నది, కానీ చెప్పటం భావ్యం కాదు అది. ఇప్పుడు ఆడవాళ్ళ వయస్సు మగవాళ్ళ జీతము చెప్పకూడదని ఒక మాట ఏదైతే ఉన్నదో దీనికి కూడా అది వర్తిస్తుంది. అంటే ఆడవాళ్ళ వయసు ఎందుకు చెప్పకూడదు, మగవాడి జీతం ఎందుకు చెప్పకూడదు, ఆ రీజనే దీనికి కూడా వర్తిస్తుంది. రెమ్యునరేషన్ ఎంత అని ఎందుకు చెప్పకూడదు చెప్పండి. ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ జీతం ఎందుకు చెప్పకూడదు? ఐ డోంట్ నో. ఇంతేనా? అబ్బా అంతనా అంటారు. 5,000 ఇంతేనా? 70,000 అబ్బా 70 ఇది అనుకుంటారని చెప్పేసి ఇప్పుడు ఏది లేకుండా ఉన్నారని కూడా అతని చూపులు మామూలుగానే ఉంటాయి. అట్లా రెమ్యునరేషన్ కూడా ఇంత అంత తీసుకుంటే ఆ రెమ్యునరేషన్ ద్వారా కొంత డబ్బులు ఎంత తీసుకుంటున్నాం అన్నది ప్రశ్న కాదు. ఇంతేనా? అవునా? అయ్యో మేము ఎంతో అనుకున్నామే అనుకోవచ్చు. అంత తీసుకుంటున్నాడా అనుకోవచ్చు. అందుకని అక్కడ సస్పెన్స్ పెట్టేద్దాం. అండ్ నాకు మిమ్మల్ని చూస్తే చాలా రోజుల నుంచి ఒక కాంప్లిమెంట్ ఒకటి నేను ఇప్పుడు సిద్ధంగా లేను. ఒకటి చెప్పాలని ఉంది, చెప్పచ్చా? చెప్పు. నాకు మిమ్మల్ని చూస్తుంటే కొంచెం గద్దర్ గారు లాగా అనిపిస్తున్నారు. సో ఆ బయోపిక్ వస్తే మీరు చేస్తారా? బయోపిక్లు చేయండి. నేను గద్దరు అనవచ్చు, ఆర్ నారాయణమూర్తి అనుకోవచ్చు, లేకుంటే కోరటి వెంకన్న అనుకోవచ్చు, ఇట్లా ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు. పోలికలు ఉంటేనే ఒక్కొక్కరికి. రంగనాథ్ గారు అంటారు నన్ను కొంతమంది, చంద్రమోహన్ గారు అంటారు కొంతమంది. అంటే వాళ్ళు క్యారెక్టర్ ఈ విధంగా మీరు ఆ క్యారెక్టర్లు వేస్తే బాగుంటుందనే సెన్స్ ఉండొచ్చు, లేకుంటే మీ ఫిజిక్ కానీ మీ యాక్టివిటీ కానీ మీ యొక్క మొహంలో అవి కానీ దాన్ని ఏమంటారు ఫీలింగ్స్ కానీ పలానా వల్లగా ఉన్నాయని అనుకునే అవకాశం ఉంటుంది. అవి ఉండొచ్చు, కానీ బయోపిక్లు నేనేం చేయనండి. ఎందుకు బయోపిక్ బయోపిక్ ఎందుకు చేయను అని అంటే, బయోపిక్ అనేటప్పటికీ ఇప్పుడు ఎన్టీ రామారావు గారి బయోపిక్ అంటే రామారావు గారు మనకు దృష్టిలోకి వస్తారు. మనం ఎంత బాగా చేసినా కూడా రామారావు గారికి మనం సరితూకం. వాళ్ళ మైండ్లో ఎంతసేపు రామారావు గారు కనపడతారు. రామారావు వేస్తున్న వీడియో అని అనుకుంటారే తప్ప రామారావు గారు నన్ను ఎప్పుడు చూడరు, నన్నే కానీ ఎవరినే కానీ ఎప్పుడు చూడరు, రామారావు గారిని చూస్తారు. అలాగా అంటే ఐడెంటిటీ రాదు అనేసి అంటున్నారా? ఐడెంటిటీ మనం చేయలేము, బయోపిక్ మనం చేయలేము. బట్ కీర్తి సురేష్ గారు చేశారు కదా మహానటి సావిత్రి గారిది. అప్పుడు చేశారేమో, ఆవిడకి పోలికలు ఉన్నాయేమో, అప్పటి పరిస్థితులు వేరేమో. అండ్ ఇండస్ట్రీలో బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు మీకు? ఎవరు ఇండస్ట్రీలో కాదు, బయట కూడా ఎవరు లేరు నాకు. నా దగ్గరికి ఎవరు రారు, మీకు తెలియదు ఒక సంగతి. నా దగ్గరికి ఎవరు రారు, నేను ఎవరి దగ్గరికి ఎవరు మాలో అడిగాడు చెప్తాడు. నేను ఎవరితో మింగిల్ అవ్వను, నేను కొంచెం దూరంగానే ఉంటా. ఈవెన్ మా రిలేటివ్స్తోనే అయినా కూడా, క్లోజ్ రిలేటివ్స్తోనే అయినా కూడా నేను కొంచెం దూరంగానే ఉంటా. అది నా స్వభావం అంతే. నో అదర్ మీనింగ్ ఇస్ దేర్. నా స్వభావం అంతా అట్లా. ఫేవరెట్ డైరెక్టర్? అందరూ డైరెక్టర్స్ ఫేవరెట్ అండి. అందుకే ఒక్కొక్క డైరెక్టర్ ఎప్పుడైతే డైరెక్టర్ అని అనిపించుకుంటున్నాడో ఆయన వర్తి. కాబట్టి మంచి డైరెక్టర్ ఆయన. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను, అడగండి. ఓకేనా? చిరంజీవి గారి గురించి 1 word ఆన్సర్. ఎవరు? చిరంజీవి గారి గురించి 1 word ఆన్సర్. 1 word ఆన్సర్. చిరంజీవి గారి గురించా? కష్టజీవి. చిరంజీవి కష్టజీవి. రైమింగ్ బాగుంది. అందుకే అన్నమాట, అందుకే రిపీట్ చేశాను. బాలకృష్ణ గారి గురించి. సో రైమింగ్ రిపీట్ చేద్దాం మనం. బాలకృష్ణ గారి గురించి. ఆప్యాయత అభిమానాలు తెలిసిన వ్యక్తి. నాగార్జున గారు. నాగార్జున గారు ఈజ్ డిఫరెంట్ అండి. ఆయన వెరీ క్యాలిక్యులేటెడ్. అది అవసరం. నాకు నచ్చిన విషయం క్యాలిక్యులేషన్. రవితేజ గారు. అది కదా అతను చెప్పాలంటే అతను భూమిని చీల్చుకొని వచ్చాడు. ఆయన భూమిని చీల్చుకొని వచ్చాడు, అంత ఫైర్ ఉంది ఆయన లోపల. అండ్ అల్లు అర్జున్ గారికి నేను ఎప్పుడూ చెప్పాను, అల్లు అర్జున్ గారు చాలా శ్రమపడే వ్యక్తి. ఆయన నాకు తెలిసి అతను బాగా శ్రమించే గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరి మీద ఆధారపడకుండా తనను తాను కష్టపడి మలుచుకున్న వ్యక్తి అని నా ఫీలింగ్. నాకు అస్సలు తెలియదు ఆయన గురించి. చూస్తే నాకు కొన్ని అర్థమవుతాయి. కాబట్టి అతను తనకు తానుగా మలుచుకున్నాడు, తనకు తానుగా కష్టపడ్డాడు, కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. పుష్పలో కాంబినేషన్ సీన్ ఏమైనా ఎక్స్పెక్ట్? మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం. అండ్ మహేష్ బాబు గారితో నాకు ఆగడు సినిమాలో చేశాను. ఆయన సాఫ్ట్ నేచర్ కదా, ఆయన చాలా సాఫ్ట్ నేచర్. సినిమాలో మనకు అట్ట కనపడతాడు కానీ చాలా కూల్. అండ్ బాబు టిల్లు గారు, సిద్ధు గారితో పెద్ద ఇంటరాక్షన్ లేదు నాకు. సిద్ధు గారితో చెప్పాను ఇందాక, సెట్లో మాట్లాడుకున్నప్పుడే మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ఆయన
లైట్స్ ఆఫ్ కట్ అన్నాడంటే ఆయన వెళ్ళిపోతాడు, మేము వెళ్ళిపోతాం. పెద్ద ఇంటరాక్షన్ లేదు సార్తో. అండ్ హీరోయిన్ చాలామంది అనుకుంటారు ఆయనతో పెద్ద చనువు ఉంటుంది, ఈయనకు ఇద్దరి బాండింగ్ బాగుంటుంది, వీళ్ళిద్దరు హాయ్ హాయ్ అని అనుకుంటారేమో, కలిసి తాగుతారేమో చెప్తున్న విషయము అటువంటిది ఏం లేదు. హీరోయిన్స్ గురించి అడగచ్చా? అడగండి. రష్మిక గారు ఆమె మొన్న పుష్పలో కనిపించింది, అంతే అంతే అంతే. సో ఓకేనా, సెట్స్లో బాగానే ఉంటుందా? నాకు ఆమె కాంబినేషన్ లేదు, కాకపోతే అర్జున్ గారితో నాకు కాంబినేషన్ ఉన్నది కాబట్టి ఆవిడ ఆ పక్కన ఉంటుంది. అండ్ మహానటి సావిత్రి గారు నాకు ఇష్టమైన నటి. మహానటి సావిత్రి గారు ఇష్టమైన నటి. నేను ఎక్కువ అభిమానించే నటి వాణిశ్రీ గారు. ఎందుకు అని అంటే ఆవిడ ఆమె చిన్న పాత్రల నుంచి వేసుకుంటూ ఒక రోజుల్లో అగ్రశ్రేణి డైరెక్టర్ హీరోస్ అయినటువంటి రామారావు గారు, నాగేశ్వరరావు గారి రెమ్యునరేషన్ డామినేట్ చేసినటువంటి హీరోయిన్. అంతేనండి, కష్టపడితే వస్తుంది రిజల్ట్, కష్టపడితేనే వస్తుంది. చిత్తశుద్ధితో కష్టపడితే ఆ రిజల్ట్ వస్తుంది. శ్రీదేవి గారు నాకంత పెద్దగా పరిచయం లేరు వాళ్ళు. నేను వాళ్ళ నా ముందు పిల్లలు అనుకుంటాను నేను, ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళు చేసుకొచ్చారు కదా. కాబట్టి బేబీ రోజారామని, బేబీ శ్రీదేవి, బేబీ రోహిణి గారితో ఇప్పుడు నా వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను అనుకోండి, రోహిణి గారు నేను చేస్తున్నాము. అట్లా అప్పుడు అంతా వాళ్ళు బేబీ అంటే వాళ్ళు బేబీలోనే ఉండిపోయారు నా దృష్టిలో. అండ్ సమంత గారు నాకేం ఐడియా లేదు మేడం. వీళ్ళ గురించి నాకు ఎవరి గురించి ఐడియా లేదు అసలు. నేను మీకు ఇంకో విషయం చెప్పాలి, మా ఇంట్లో ఎలాంటి సినిమా వాతావరణం ఉండదు. అవునా? నేను ఒక్కడిని, అసలు నేను ఏ షూటింగ్కి వెళ్తున్నానో మా ఇంట్లో తెలియదు. ఎందుకలా చెప్పాను నేను. ఒక ఆఫీస్కి వెళ్ళినట్టు, నేను ఆఫీస్కి ఏదో డ్యూటీకి వెళ్తున్నట్టుగా వెళ్తాను. నేను నా అసిస్టెంట్, నా వ్యవహారం ఏందో నా సపరేట్ ఉంటుంది. అది తీసుకొని మేము వెళ్ళిపోతాం, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసేస్తాం హాయిగా, శుభ్రంగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినట్టుగా ఫ్రెష్ అయిపోతాం, హాయిగా ఉంటాం అంతే. ఫస్ట్ డే తీసుకెళ్తారా మూవీకి, థియేటర్కి? లేదు అస్సలు లేదు. నాకు ఆ రోజు షూట్ నేను వెళ్ళాను కదా. మొన్న ఈ టిల్లు స్క్వేర్ కూడా నేను ఆ రోజు ఇల్లందులో ఉన్నాను. షూట్ అయిపోయిన తర్వాత సినిమాకి సెకండ్ షోకి వెళ్ళాను నేను. మీ వైఫ్, ఇంట్లో ఫ్యామిలీ, పిల్లలు చూసారా ఒక్కసారైనా మిమ్మల్ని 70mm స్క్రీన్ మీద? ఎందుకు చూస్తారు కదా, థియేటర్కి వెళ్తారు కదా, చూస్తారు. ఎందుకు అందరూ చూస్తారు. నా మనవాళ్ళు, నా మిస్సెస్, కొడుకులు, కోడళ్ళు, మనవరాలు. అసలు ఫ్యామిలీలో మూవీ ఎన్విరాన్మెంట్ ఉండదు, అసలు ఉండదు. అసలు మీరు మా ఇంటికి వస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఒక్క ఫోటో కూడా ఉండదు మా ఇంట్లో, నా ఫోటో కూడా ఉండదు. బాగా స్ట్రిక్ట్గా కంట్రోల్. అవును మేడం, అదే నాకు మొదటి నుంచి వచ్చిన స్వభావం అది. దాన్ని నేను దాని నుంచి నేను మారితే నా లోపల ఒక చిన్న వైబ్రేషన్ వస్తుంది. మారడానికి ప్రయత్నం చేద్దాము, కలిసిమెలిసి ఉందాము, కలుపుకులుగా ఉందామని అనుకుంటే నాకు తెలియకుండా నాకు ఒక రకమైనటువంటి నాకు చిన్న వైబ్రేషన్ వస్తుంది. అందుకని నేను సరే ఇలాగే ఉండిపోదామని చెప్పేసి అట్లా ఉండిపోతున్నాను. చెప్తున్నా కదా, నాకు రిలేషన్స్ కూడా లేవు, ఫ్రెండ్స్ కూడా లేరు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఈ ఐజాన్ టుడే ఆల్సో ఇల్లు, లొకేషన్, అప్పుడప్పుడు రామకృష్ణ మఠానికి వెళ్తా. ఈ తప్ప నాకు అసలు వేరే ప్లేసే లేదు నాకు. రామకృష్ణ మఠం ఇందిరా పార్క్ దగ్గర ఉంది కదా రామకృష్ణ. నేను అక్కడ వాలంటరీగా పనిచేస్తాను. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను. సో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో ఉంటాను, బుక్స్ చదువుకుంటాను. నేను టీవీ కూడా చూడడం తక్కువ. బుక్స్ చదువుకుంటాను, న్యూస్ పేపర్ చూసుకుంటాను, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అంతే. అసలు ఏ వ్యాపకం లేదు నాకు, యూ బిలీవ్ ఇట్. సో ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు? ఇండస్ట్రీలో మూవీస్ ఆఫర్స్ రావట్లేదు, హిట్స్ పడట్లేదు అన్నప్పుడు లో ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు? నో ఫీలింగ్, నో హార్ట్ ఫీలింగ్స్. అది సూపర్ హిట్ అయినా నో ఫీలింగ్, అది అటర్ ఫ్లాప్ అయినా నో ఫీలింగ్. ఏదో భగవంతుడు ఇచ్చాడు, ఈ టైంలో 4 వేషాలు వస్తున్నాయి, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు ఆశలు లేవు, ఏదో చేయాలనే కోరిక కూడా నాకు లేదు. భగవద్ అనుగ్రహంతో పోతున్నాము, దాంట్లో మనం వెళ్తున్నాం అంతే. నో డిజైర్స్, ఇది అవ్వాలి అది అవ్వాలి అన్నది లేనే లేదు. సరే, ఏదో మొన్ననే బాలీవుడ్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఒకవేళ అది కనుక దాన్ని ఏమంటారంటే మెటీరియల్స్ అయితే వెళ్తే ఒక హిందీ సినిమా చేసే అవకాశం ఉన్నది. బాలీవుడ్లో కూడా అది అవుతుందా కదా నాకు తెలియదు. అడిగారు, సార్ ఒక సినిమాలో ఒక వేషం అనుకుంటున్నాము, కర్తే క్యా అన్నారు. కర్తాం అని నేను అన్నాను. హిందీ వచ్చు నాకు కాబట్టి. హిందీ కూడా వచ్చా? హిందీ కూడా ఏంటండి, ప్రమాణంగా మాట్లాడతాను నేను హిందీ. నాకు భాష సమస్య లేదు కాబట్టి అది హిందీలో చేయగలనని నమ్మకం నాకు. సో టాలీవుడ్లో అడుగుపెట్టారు, వరుసగా అన్ని హిట్స్, ఫుల్ బ్యాటింగ్. అండ్ బాలీవుడ్లో వెళ్ళబోతున్నారు, ఎలా అంటే ఒక కాల్ వచ్చింది, చేస్తారని అడిగారు, కర్తే క్యా అని అడిగారు, కర్తాం సాబ్ అని అన్నాను. అంతవరకే. ఇంతవరకు దాని డెవలప్మెంట్ నాకు తెలియదు, వెళ్తానో వెళ్ళనో తెలియదు. వెళ్ళాల్సిన అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను, అంతే తప్ప నా కోరికేం లేదు. అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని కోరిక లేదు, కానీ ఆఫర్ వస్తే వెళ్ళాల్సిందే కదా, తప్పదు కదా, అంతే.
పుష్ప 2 తర్వాత అది సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? ఏదది బాలీవుడ్ చెప్పలేము మేడం. పుష్ప 2 అవ్వచ్చు, అంత లోపే కావచ్చు. అంటే ఒకసారి మన లోపల కదలిక తీసుకొచ్చారు వాళ్ళు అంటే వాళ్ళు ఏదో అనుకుంటేనే కదా. అవును. ఏదో అనుకుంటేనే ఈయన అచ్చా రైతా జీ ఇनको రख लेंगे क्या అని అనుకుంటేనే అది మన దాకా వస్తుంది. మీరు మన కాన్సెంట్ తీసుకున్నారు, కెన్ యూ డూ అన్నట్టుగా. కర్తాం సాబ్ అన్న హిందీ మీకు యూ కెన్ స్పీక్ హిందీ నా సరే డెఫినెట్ అమ్మా హిందీ బాత్ కర్తాం సాబ్ అచ్చా బాత్ కర్తాం అని నేను అతనికి హిందీలోనే జవాబు చెప్పాను నేను. ఓ వెరీ గుడ్ అన్నాడు ఆయన. సో టిల్లు స్క్వేర్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది అని చాలామంది టాక్ అనమాట. సో ఫ్యామిలీస్తో చూడొచ్చు అని మీరు అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా 96 కోట్లకు వచ్చింది ఈరోజు. సో ఇంకా కూడా నెగిటివ్ కాంప్లిమెంట్స్ ఈవెన్ అనుపమ పరమేశ్వరన్ గారి మీద కూడా. ఇప్పుడు ప్రతి సినిమా ఏ దానికైనా ఒక నెగిటివ్ కామెంట్ ఉంటుంది మేడం. ఎవరు అందరినీ 100% సపోర్ట్ చేయరు. కొంతమంది అనేవాళ్ళు అంటుంటారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అది వాళ్ళు చూసుకోవాలి. ఎంజాయ్ చేసేవాడు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు, నెగిటివ్ మాట్లాడేవాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళు చూసుకుంటారు. నచ్చితే చూస్తారు, నచ్చకపోతే మానేస్తారు. 96 కోట్లు ఎందుకు వచ్చింది? రేపు 100 కోట్ల క్లబ్లోకి ఎందుకు చేరుతుంది కదా. మరి ఈ రోజుకి కూడా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 6వ రోజు, 7వ రోజు ఈ రోజుకి హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తున్నది. కొన్ని ప్రదేశాల్లో 75% ఆక్యుపెన్సీ ఉన్నది. మరి అటువంటిప్పుడు సినిమా సూపర్ ఎక్కడో ఒకటి రెండు ఇప్పుడు ఈవెన్ అంతగా ఆక్యుపెన్సీతో చూసినా కూడా కొంతమంది నచ్చకపోవచ్చు కదా. చూసిన ప్రేక్షకుల్లో కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ ఉగాది అడ్వాన్స్. థ్యాంక్ యూ. మీకు మన ప్రేక్షకులకి శ్రీకృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎన్నో మూవీస్ చేసి కడుపు ఆడియన్స్ని నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.